ఎంఫసీమా దీన్నే క్రానిక్ బ్రాంకైటిస్ అని సిఓపిడి అని కూడా మనం పిలుచుకుంటాం అనమాట. సో ముఖ్యంగా ఎంఫసీమా అనేది ఏంటంటే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం. దీన్నే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని కూడా అంటాం. అంటే మనకు ఆ పేరులోనే ఉంది, దీర్ఘకాలికంగా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అనమాట. అంటే వయసుతో పాటు ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. దీనికి కారణాలు చూస్తే ముఖ్యంగా రెండు కారణాలు అనమాట. ఒకటి పొల్యూషను, రెండోది స్మోకింగ్. స్మోకింగ్ అని చూసుకుంటే మనం సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, బీడీ కావచ్చు, లేదంటే చుట్ట కావచ్చు. ఏ రకమైన టొబాకో స్మోకింగ్ చేసినప్పుడు కొన్ని లక్షల కెమికల్స్ లోపలికి వెళ్ళి ఈ శ్వాసనాళాన్ని డ్యామేజ్ చేసుకుంటూ, అలానే ఊపిరితిత్తుల లోపల ఏదైతే సున్నితమైన పొరలు ఉంటాయో వాటిని కూడా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తాయి. ఈ డ్యామేజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఈ ఎంఫసీమా, సిఓపిడి, క్రానిక్ బ్రాంకైటిస్ జనరల్గా 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఈ ఎంఫసీమాకి, ఆస్తమాకి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్తమా ఏ వయసు వారినైనా కానీ అఫెక్ట్ చేయొచ్చు. ఎంఫసీమా మాత్రం జనరల్గా 50 years పైబడిన వాళ్ళనే అఫెక్ట్ చేస్తుంది. అలానే ఆస్తమా అనేది రివర్సిబుల్ ప్రాసెస్, ఎంఫసీమా అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అంటే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, లంగ్ ఫంక్షను డిటోరేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, అంటే యాక్టివ్ స్మోకింగ్ లేదంటే ప్యాసివ్ స్మోకింగ్, అంటే వాళ్ళు పీల్చినప్పుడు కొన్ని వేల లక్షల కెమికల్స్ లోపలికి వెళ్ళడం, అలానే వాళ్ళు పీల్చి వదిలిన గాలిని చుట్టుపక్కల వాళ్ళు పీల్చినప్పుడు వాళ్ళ లంగ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, ప్యాసివ్ స్మోకింగ్ అనమాట. ఏ రకమైన స్మోకింగ్ అయినా కానీ చాలా సంవత్సరాలుగా కానీ వాటికి మనం పీలుస్తూ ఉన్నా, ఎక్స్పోజ్ అవుతూ ఉన్నా వాళ్ళల్లో ఈ సిఓపిడి, ఎంఫసీమాకి దారి తీయవచ్చు. రెండోది వచ్చేసి పొల్యూషన్. ఈ పొల్యూషన్ అనేది మనం ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నాం, మనం పనిచేసే వాతావరణంలో ఎటువంటి పొల్యూషను, కెమికల్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంటుంది అనమాట. సాధారణంగా ఏంటంటే ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఇంకా కుకింగు ఈ ఫైర్ వుడ్తో కానివ్వండి, లేదంటే బయోమాస్ ఫ్యూల్స్తో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు రిపీటెడ్గా వాటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, అంటే ఆ పొగ పీల్చిన దానివల్ల సంవత్సరాల తరబడి వీళ్ళకి కూడా ఎంఫసీమా చేంజెస్ వస్తాయన్నమాట. అలానే దీర్ఘకాలికంగా కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ప్లంబర్స్, మేజన్స్, పెయింటర్సు, అలానే ఈ కాటన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, రైస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, ఈ పొల్యూషన్కి రోజువారీగా ఎక్స్పోజ్ అయిన దానివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లంగ్స్ లోపల ఉండే పొరలు, లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఎంఫసీమాకి దారితీస్తుంది అనమాట. ఈ ఎంఫసీమాకి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెంట్గా దగ్గు రావడం, దగ్గినప్పుడల్లా కఫం పడడం, అంటే కఫం తెల్లగా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మనకి గ్రీన్గా కానీ ఎల్లోగా కానీ ఉండొచ్చు. కొంచెం దూరం నడిచినా ఆయాస పడిపోవడం, ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువైనప్పుడు మెట్లు ఎక్కినా, ఏదైనా బరువులు మోసినా, గట్టిగా అరిచినా, పెద్దగా నవ్వినా కూడా వీళ్ళు ఆయాస పడిపోతూ ఉంటారనమాట. ఇలా ఈ లక్షణాలు మనకి నెలల వారీగా, సంవత్సరాల వారీగా పెరుగుతూ ఉంటాయి, అంతేగాని వీటిలో తగ్గడం అనేది ఉండదన్నమాట. సో ఈ సిఓపిడి లేదా ఎంఫసీమాని మనం డయాగ్నోసిస్ ఎలా చేయాలంటే చాలా ముఖ్యమైనది పేషెంట్ హిస్టరీ అనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కానీ వాళ్ళలో మనం ఎక్కువ చూసేది దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, ఛాతి మీద బరువు అనిపించడం, ఇవన్నిటిల్లోనే ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ హిస్టరీ తీసుకున్నామో, స్మోకింగ్ హిస్టరీ ఉందా, ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నారు, వేటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, సీజనల్గా ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయని మనం గమనించినప్పుడు ఏంటంటే ఒక అందాజాగా మనకి ఇది ఎంఫసీమా, సిఓపిడి అనేది మనకు ముందే తెలిసిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇటువంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చారో ఇటువంటి సిమ్టమ్స్తో ఛాతీది ఎక్స్రే తీసి చూసినప్పుడు లంగ్స్లో క్లియర్గా ఎంఫసీమా అంటే గాలి వెళ్ళే ట్యూబులు ఉబ్బిపోవడం అనమాట. మనకి ఆ స్మూత్గా లంగ్స్ లేకుండా కొంచెం ఉబ్బిపోయి సాగిపోయి కనిపిస్తాయి అనమాట. ఆ ఎక్స్రే చూడగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే డౌట్ ఉందో, అంటే కొంతమందికి ఏంటంటే లంగ్స్ ఫైబ్రోసిస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళకి మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి, అలానే సిటీ స్కాన్ చేసినప్పుడు ఇది సిఓపిడి, ఎంఫసీమానా, లేదంటే అండర్లయింగ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్నది కూడా తెలుస్తుంది. ముఖ్యమైన పరీక్ష మాత్రం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అలానే డిఎల్సిఓ టెస్ట్ అంటాం వాటిని, లంగ్ కెపాసిటీని తెలుసుకునేదానికి. సాధారణంగా ఈ సిఓపిడి వాళ్ళలో ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలానే బ్రాంకోడైలేటర్ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు వీళ్ళకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించదు అనమాట. అంటే మెడిసిన్స్ ఇచ్చాక కూడా ఆస్తమా వాళ్ళలాగా వీళ్ళకి పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఈ టెస్ట్తో ప్రాపర్ హిస్టరీ తీసుకొని మిగతా ఈ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ వాడితే మనం ప్రాపర్గా ఎంఫసీమాని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఎంఫసీమా అనేది దీర్ఘకాలికమైన వ్యాధి, పూర్తిగా నయం అవడం, క్యూర్ అవడం అంటూ జరగదు. రెగ్యులర్గా వీటికి మెడిసిన్స్ ఇన్హేలర్ రూపంలో తీసుకుంటూ ఉండాలి. అలానే ఈ లంగ్స్ ఎప్పుడైతే వాపుకు గురవుతాయో, సాగిపోతాయో, మధ్యలో హార్ట్ మీద కూడా చాలా మందిలో ప్రభావం గురయ్యి
హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం బిగిన్ అవుద్ది అనమాట. దాన్నే మనం రైట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అంటే రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ ఎన్లార్జ్ అయ్యి పంపింగ్ యాక్షన్ తగ్గిపోద్ది. సో దీన్ని మనం కార్పల్మనైల్ అంటాం. చాలా వరకు ఈ ఎంఫిసిమాతో బాధపడే వారిలో ఈ కార్పల్మనైల్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్న సిమ్టమ్స్తో పాటు శరీరం అంతా నీరు చేరడము, ఫ్లాట్గా పడుకోలేకపోవడం, అంటే కొంచెం పడుకోగానే వెంటనే దగ్గు ఆయాసం వచ్చి లేచి కూర్చుంటారనమాట. ఆర్థాప్నియా అంటాం. ఇవన్నీ ఏంటంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లక్షణాలు. ఇది మనకి ఆ కార్పల్మనైల్ వల్ల వస్తుంటుంది అనమాట. వీళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటూ అలానే వీళ్ళతో మిగతా వారితో కంపేర్ చేస్తే వీళ్ళలో చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. కొంతమందిలో ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్, ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మిగతాతో కంపేర్ చేసి వీళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ రావడానికి. సో వీళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం, మనం ఫ్లూ షాట్ అంటాం కదా, అది తీసుకోవడం. అలానే న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 50 to 60% లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాల బారిన పడకుండా మనం వీళ్ళని కాపాడవచ్చు అనమాట. చాలామందిలో ఏంటంటే ఇది డే వైజ్గా, వీక్లీ, ఇయర్లీ పెరుగుతూ ఉండే ప్రాబ్లం కాబట్టి ఒక స్టేజ్ దాటాక సివియర్ డిసీజ్లోకి వెళ్ళినప్పుడు చిన్న పనులు చేసుకునే దానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకి సహాయం అవసరం అవుతుంది అనమాట. ఎవరొకరు హెల్పర్స్ ఉండాలి. అలానే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతూ ఉంటాయి. వీళ్ళకి దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు, అలానే కొంచెం ఒబేసిటీతో బాధపడే వాళ్ళల్లో ఈ టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ లేదంటే బైపాప్ పరికరం ద్వారా ఇంటి దగ్గరే మనం ఈ ఆక్సిజన్ మనం సప్లిమెంట్ చేసుకోవడం, అలానే హాస్పిటల్ అవసరం కాకుండా, ఐసీ అవసరం కాకుండా వెంటిలేషన్ ప్రాపర్గా ఇచ్చేదానికి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ బైపాప్ను కూడా వాడవలసిన అవసరం కొంతమందిలో వస్తుంటుంది అనమాట. సో ఏది ఏమైనా వీటికి పొల్యూషను, స్మోకింగ్ చాలా ముఖ్యమైన కారణాలు కాబట్టి ఎంత త్వరగా స్మోకింగ్ని ఆపేయడం, అలానే రెగ్యులర్గా ఇయర్లీ చెకప్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి పొల్యూషన్ వాతావరణంలో పనిచేసే వర్కర్స్కి ఎవరికైతే ఎంఫిసిమా చేంజెస్ కనిపిస్తున్నాయో వాళ్ళని ఆ వాతావరణంలోంచి బయటకు పంపించి తక్కువ పొల్యూషన్ లేదంటే ఏదన్నా డస్క్ జాబ్ ఉండేటట్టుగా వాళ్ళని అక్కడికి పంపిస్తే వీరు సిఓపిడి, ఎంఫిసిమా బారిన పడకుండా మనం వాళ్ళని కాపాడవచ్చు.